దయచేసి రండి, అందరూ వచ్చి ఓటు వేసి వెళ్ళండి. తప్పకుండా వేయండి. ఎవరూ వేయకుండా ఉండకండి. మీరు చిన్న పాపని తీసుకొచ్చారు, అవునవును, తప్పకుండా నాకు ఒక మార్పు కావాలి. అందుకని నేను వచ్చేసాను. అయితే మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తొందరగా వచ్చారు. అవును. ఈరోజు మీ ఆలోచనలు ఏమిటి? అయితే భారతదేశంలో ఎన్నికలు అనేవి ప్రపంచంలోనే అత్యంత గొప్ప సంఘటనలలో ఒకటి అని నేను భావిస్తున్నాను. ఈ ఎన్నికలను నిర్వహించడానికి వెచ్చించే శ్రమ మరియు సంస్థాగత ఏర్పాటు నమ్మశక్యం కాదు. ఇప్పుడు మీరు కేవలం కూర్చొని ఇక్కడ ఏర్పాట్ల పరిమాణం గురించి మరియు ప్రజలకు కూడా ఉండే ఆసక్తి పరిమాణం గురించి ఆలోచిస్తే మీకు తెలుసు, నాలాంటి వాళ్ళు వచ్చి ఏదైనా మంచి జరగాలని నిర్ధారించుకోవాలనుకుంటారు మరియు ఆశాజనకంగా అది జరుగుతుంది. ఒక యువతిగా మీ ఆందోళనలు ఏమిటి? మీరేమి కోరుకున్నారు? అంటే ఏ ప్రభుత్వం నుండి అయినా మీరేమి ఆశిస్తున్నారు? నా అంచనా బహుశా ఉద్యోగ అవకాశాలు. మీరు విద్యార్థిగా ఉన్నారా, లేదా మీరు నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలు? బహుశా అవును, నిజానికి అదే నా ఆందోళన. చాలా మంది ప్రజలు నిజానికి ఒక మంచి ఉద్యోగం పొందటం లేదు. కాబట్టి నేను అనుకుంటున్నాను వారు ఆ విషయాలను చూడాలి, వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం గురించి. అదే నా మరియు మీరు కోరుకుంటున్న మార్పు దాన్ని తెస్తుందని మీరు భావిస్తున్నారు. అవును, అభినందనలు, మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధన్యవాదాలు. మేము ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఓటింగ్ అనేది మనందరికీ ఉన్న ఒక ప్రత్యేక హక్కు అని మేము అనుకుంటున్నాము మరియు దానిని మనం వినియోగించుకోవడమే ఉత్తమం. అప్పుడే మన ఆలోచనలు కూడా ప్రభుత్వానికి చేరతాయి. మేము కోరుకుంటున్నంతే. భారతదేశం చాలా ప్రత్యేకమైన ప్రజాస్వామ్యం అని మనం గుర్తించాలని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకుంటారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మేము సంతోషంగా ఉన్నాం.